శ్రీరామ జయం శుభమస్తు. ధనుర్మాసానికే ప్రత్యేకం పొంగలి అనే పదార్థం. పెసరపప్పు, బియ్యం, ఆవు నెయ్యి పొంగలి. ఇందులో 10 రోజుల అనంతరం జతపరిచే రెండవ పదార్థం మిరియపు గింజల పొడి. తదుపరి చివరలో మళ్ళీ కలిపే పదార్థం బెల్లం. ఎప్పుడూ ఉండేటటువంటి పదార్థం ఆవు నెయ్యి. మిరియపు గింజల పొడిని ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలోనే వినియోగించేటటువంటి సందర్భం ఎందుకు ఇలా ప్రత్యేకంగా ఉంది? అలాగే ధనుర్మాసంలో పారాయణం చేసే తిరుప్పావై పాశురాలను నేను పాడలేను, కానీ చదువుకోగలను. అలా చదువుకోవచ్చా? నిరభ్యంతరంగా చదవవచ్చు, ఏ సందేహం లేదు. అందరూ గాయకులు కారు కదా. అలాగే ఎవరినైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనగా ఏమీ లేదండి అంటారు. ఏమీ లేదు అనగానే పని పాట అంటూ ఉంటారు. ఏదో పని పాట లేక రికామిగా పని అయినా ఉండాలి, పాట అయినా ఉండాలి. పనిలో ఉన్నటువంటి వేదన, కష్టం, ఇబ్బంది, శారీరక శ్రమ మరచిపోవడం కోసం పాట పాడాలి. ఈ పాట మనకు సంబంధించినంత మేరకు వ్రాత కంటే పూర్వమే పుట్టింది కనుక పరమాత్ముని సేవించేటటువంటి క్రమంలో కైశికీ రాగంలో సేవించుకుంటాం. ఏకాదశికే ప్రత్యేకం. పాట పాడడం కుదరని వారు నిరభ్యంతరంగా చదువుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. అలాగే స్వామిని వివిధ పరిస్థితులలో వివిధ ధర్మాలకు లోబడి యథాశక్తి మన భక్తి శ్రద్ధలకు లోపం లేకుండా సేవించుకోవచ్చు. స్వామిని సేవించుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.